అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీ విషయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో అన్నీ అడుగుతూ ఉన్నాం. ఇంకా ఎక్కువగా ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాం. మీరు కూడా అంత ఉన్నతంగా ఎదగాలని మా ఆశ. లేకపోతే ఇంత ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. దేవుని సన్నిధిలో మీరు కూడా ఉన్నతంగా ఆత్మ సంబంధంగా ఎదిగి ఫలించాలని మా యొక్క ఆశ అన్నమాట. అంటే యోహాన్ అంటాడు కదా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, మేము దేనిని విన్నామో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను దానిని మీకు బోధిస్తున్నాం అంటాడు. ఎందుకంటే మేము పొందిన ఈ అనుభవం మీరు కూడా పొందాలని. అదేవిధంగా ఆత్మ సంబంధంగా లోతైన అనుభవం పొందాలని మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మీరు కూడా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మిమ్మల్ని కడిగి శుద్ధి చేసి పైకి తీసుకొని పోతున్నా. ఒక్కొక్క భాగంలో నింపబడేటట్లుగా, మన హృదయం నింపబడేటట్లుగా, ఆత్మీయంగా బలపడేటట్లుగా, శక్తి కలిగిన వారమైనట్లుగా, విశ్వాసంలో బలవంతులమయ్యేటట్లుగా, దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో శక్తి గలవారు అయ్యేటట్లుగా. జ్ఞానం లేదు చాలామందికి. జ్ఞానం లేకనే వాళ్ళున్న పరిధిలోనే ఆలోచించి ఆత్మలో బలహీనమై కృంగిపోతూ ఉన్నారు. కానీ ఆ స్థాయి నుంచి పైకి రావాలి. దిగినవాడు తానే ఆకాశములోనికి వెళ్ళి, మధ్యాకాశములోనికి వెళ్ళి, 3వ ఆకాశంలోనికి వెళ్ళి పరలోకపు తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చొని 1వ ఆకాశంలోకి వెళ్ళిన మనతో చెప్తున్నాడు, ఇదిగో 2వ ఆకాశంలోనికి రావాలి. అక్కడే ఆగిపోవద్దు, 2వ ఆకాశంలోనికి రావాలి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన మనతో ఇదిగో 3వ ఆకాశం మీదకి రావాలి. పౌలు గారు 3వ ఆకాశం దాకా చెప్పాడు. ఆయన కుమారుడైన క్రీస్తు పరలోకపు తండ్రిలో ఉన్న ఆ ఉన్నతమైన భాగ్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత మనము కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చదివాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించును. ఏడవ ఒక చోట ఆగిపోండిలే, కాళ్ళ దగ్గర ఆగిపోండిలే, పైకి రాకపోయినా పర్వాలేదు అంటాం లేదు. ఆయన అంటున్నాడు, నాతో సమానంగా నిలబడాలి, మీరు నాతో సమానంగా కూర్చోవాలి, నాలాంటి వస్త్రాలు ధరించాలి, నాలాంటి పోలిక మీరు ధరించుకోవాలి. యేసయ్య రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రములు దగదగా మెరేచున్నాయి. ఆయన వస్త్రములు దగదగా మెరేచుండెను. ఆయన ముఖము సూర్యకాంతి వలె ప్రకాశిస్తుందంట. మిగిలిన వాళ్ళయో పేతురు ముఖమో శిష్యుల ముఖాలు సమానత్వంలోనికి ఇంకా రాలేదు. వాళ్ళు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి రాలే వాళ్ళు. ఇంకా ప్రభు అంటున్నాడు, సమానమైన సంపూర్ణత, నా ముఖము వెలిగినట్టుగా మీ ముఖము వెలగాలి, నా వస్త్రాలు మెరిసినట్టుగా మీ వస్త్రాలు మెరవాలి.
ఆయన భూమి మీదికి దిగి వచ్చి ఆ దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలని ఆయన మనతో పాటు ఆ మురికిలో పడుకొని, మనతో పాటు మురికిలో ఉండి, మనతో పాటు లేనివాడుగా మాటలు భరించి, ఎంత భయంకరం తెలుసా? కుమారుడు ఎవరు? పరలోకపు తండ్రి యొక్క కుమారుడు ఎవరు? ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాది దేవుడు. ఆయనకు స్వాతంత్ర్యం ఉన్నది. ఆయన చనిపోయేవారిని లేపగలడు, చనిపోయేటట్లు చేయగలడు, చనిపోయిన వారిని లేపగలడు. ఆయన గురించి రాయబడుతుంది. ఏమని వ్రాయబడుతుంది? ఆయన నిమిత్తము, ఆయన కోసము, ఆయన ద్వారా సమస్తము చేయబడి. అలాంటి ఆయన వస్తే, మన కోసం వస్తే, ఆయన్ని మనిషిని మాట్లాడినట్టు మాట్లాడటమే, రాళ్లతో కొడదామని రాళ్ళు తీసుకోవడమే, రాళ్ళు రువ్వడానికి తీసుకోవడమే, భయంకరమైన మాటలు మాట్లాడడమే, ఇతన్ని ఎప్పుడు చంపుదామని వెతకడమే, ఇలాంటివే కానీ ఆయన గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు. దేవాతి దేవుడైన ప్రభు, ఆయన దేవాతి దేవుడైన క్రీస్తు, ఆయన అంటూ ఉన్నాడు, నాతో సమానంగా ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చా. ఆయన మనతో ఉండి, మనము భరించినట్లు మాటలు భరించి, అవమానాలు భరించి, నిందలు భరించి, రాళ్లతో కొట్టించుకొని, హింసించబడి, కొరడాలతో కొట్టించుకొని, భయంకరంగా ఉమ్మివేయబడి, అవమానపరచబడి. నిజంగా చెప్పాలంటే మనుషులు దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళకు కూడా అంత అవమానాలు రావు. ఆయన పడిన అవమానం, ఆయన అవమానము భరించి, దేవాతి దేవుడై ఉండి అవమానము భరించి, ఆయన ఆ భయంకర పరిస్థితుల నుండి మనల్ని బయటికి తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యం యొక్క సంతోషం మనకు కావాలి కదా. ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మనకు తెలియాలి కదా. పరలోక రాజ్యం యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో మనకు తెలియాలి కదా. ఈ లోకమే, ఈ లోకములో ఉన్నవే, ఈ లోక సంబంధమైన గొప్పతనమే కాదు, పరలోక సంబంధమైన గొప్పతనం ఎలా ఉందో మనం చూడాలి. ఆ గొప్పతనం చూడడానికి, కుమారునిగా ఆయన ఒడిలో మనము కూర్చోవడానికి, ఆయన వెలుగును, ఆయన తేజస్సును మనం పొందుకోవడానికి, ఆయన సింహాసనం ఎలా ఉందో అది చూడడానికి, దేవదూతలు ఎలా స్తుతిస్తున్నారో అది చూడడానికి, అన్నిటిని చూడడానికి మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళే కొంది ఈ కుమారుడైన క్రీస్తు యొక్క గొప్పతనం కనబడుతుంది. తెలుసా? కొంచెం పైకి వెళ్ళామనుకోండి, మనుషులు నిందించినట్టు ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొండల గుట్టలు ఆయన హింసించవు, ఆయన అవమానపరచవు. ఎటు వెళ్ళినా ఆయన్ని చూస్తూ ఉండగానే సాగిలపడి నమస్కారం చేస్తాయి. కొండకి చేతైనా చేత కాకపోయినా దానికి చేతైనంత వరకు సాగిలపడి నమస్కారం చేస్తుంది. సూర్యుడు తనకు చేతైనంత వరకు సాగిలపడి నమస్కారం చేస్తాడు. ఇంకొక ఆకాశానికి వెళ్తే, పైకి వెళ్ళిన తర్వాత అక్కడున్న క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చూసిన తర్వాత ప్రభు అంటాడు, ఇంకొంచెం పైకి రండి, ఇంకొంచెం పైకి రండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు జరిగే ఆ ఉన్నతమైన మహిమ, ఘనత, ఆయనకి చెల్లించే స్తుతి, ఆరాధన, వాటిని చూస్తాం. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ కుమారుని యొక్క ప్రత్యేకతే వేరు. చూడడానికి కూడా చేత కాదు, చాలామందికి చూడడానికి చేత కాదు. వాక్య భాగంలో మనం వింటున్నాం, యోహాను ఎప్పుడు యేసయ్య రొమ్మున ఆనుకొని ఉండేవాడు భూమి మీద. ఎప్పుడు యేసయ్య రొమ్మున ఆనుకొని ఉండే యోహాను యేసయ్యను చూడగానే, పరలోకములో ఉన్న ఆయన మహిమను చూడగానే ఏమైంది? భూమి మీద ఉన్నప్పుడు రొమ్మున ఆనుకున్నట్టు ఆనుకోవడానికి అవకాశం లేదు. యోహాను అంటున్నాడు, ఆయనను చూడగానే చచ్చిన వాని వలె నేను ఆయన పాదముల యొద్ద పడ్డాను. చచ్చిపోయిన వానిలాగా ఆయన పాదాల యొద్ద పడ్డా. అంత గొప్పోడైన, అంత మహిమ కలిగిన వాడైన, ఆయన సింహాసనమే వేరు, ఆయన్ని ఘనపరిచే విధానమే వేరు. ఈ లోకములో నేను యేసయ్యని అంతగా ఘనపరచలేదు, కానీ దేవదూతలు ఘనపరుస్తూ ఉన్నారు, 24 పెద్దలు ఘనపరుస్తూ ఉన్నారు. ఆ సింహాసనములన్నీ సాగిల పడుతూ ఉన్నాయి. వాళ్ళ తల్ల మీద ఉన్న కిరీటాలు వచ్చి దేవునికి నమస్కారం చేస్తున్నాయి. 24 పెద్దలంట వాళ్ళ కిరీటాలు తీసి దేవుని పాదాల యొద్ద పడేశారంట. ఈ కిరీటాలు మాకెందుకయ్యా? అర్హుడవు నీవే, అర్హుడవు నీవే, మహిమయు ఘనతయు పొందుటకు అర్హుడవు నీవేనని కుమారుడైన క్రీస్తు పాదాల యొద్ద పడేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు దాకా నిర్లక్ష్యంగా వ్యవహరించి, అప్పుడు దాకా వాక్యానుసారంగా మనం నడుచుకోకుండా, వాక్యానికి మన హృదయాన్ని అప్పగించకుండా, దేవుని గురించి ఎక్కువగా ఆలోచించకుండా, ఒకరోజు ఆయన మహిమతో చూస్తే మనం ఎలా ఉంటాం?
అప్పుడు ఇంకేమైనా ఉంటుందా? అమ్మో, ఇంత గొప్ప దేవుణ్ణి నేను ఇలా మాట్లాడానా? ఇశ్రాయేలీలు ఒకరోజు ఏడుస్తున్నారు. ఆయనను దూషించినందుకు, ఆయన అవమానపరిచినందుకు, ఆయన్ని నిందించినందుకు, ఆయన మీద ఉమ్మి వేసినందుకు, ఆయన్ని కొరడాలతో కొట్టినందుకు, దూషించినందుకు కుటుంబాలుగా చేరి ఏడుస్తున్నారంట. జకర్యా గ్రంథంలో రాయబడుతోంది. కుటుంబాలుగా ఏడుస్తూ ఉన్నారు. నీ మీదన మేము ద్వేషం పెంచుకుంది, నిన్న మేము ద్వేషించింది, నీ మీదన మేము ఉమ్మి వేసింది, నిన్న మేము అసహించుకుంది, నిన్న. ఎంత భయంకరమైన వేదన తెలుసా? ప్రభు అంటున్నాడు, ఆ స్థితి మీకు రాకుండా ముందే మార్పు చెందండి, ముందే మీరు మార్పు చెందండి. జకర్యా గ్రంథంలో వాక్యము రాయబడుతుంది, చూద్దాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఎంత ఏడుస్తారో తెలుసా? వారు పొడిచిన నన్ను చూసి దుఃఖించి ఏడుస్తారు. కానీ ఇశ్రాయేలీలకు దేవుడు కొంచెం మూసేశాడు తెలుసా? వాళ్ళ చెవులను మూసేసి, వాళ్ళ కన్నులు మూసేసి, వాళ్ళ హృదయాన్ని ఆయన క్రొమ్మ చేశాడు. వాళ్ళు అలా ఉండడం న్యాయమే ఇప్పటికి. కానీ మనము ఆత్మను పొందిన మనము, విజ్ఞాపన చేయు ఆత్మ మన మీద కృమ్మరించిన ప్రభువుని చూచిన మనము, ఆయన దర్శనాన్ని పొందిన మనము, ఆయన గురించి అన్ని వాక్య భాగాల ద్వారా తెలుసుకున్న మనము ఒకరోజు ఇలా ఏడవాలా? తెలియని వాళ్ళు ఏడిస్తే బాగుంటుంది, తెలియని వాళ్ళకి తెలిసిన తర్వాత ఏడిస్తే బాగుంటుంది. అన్నీ తెలిసిన వాళ్ళు తెలియనట్టుగా నటిస్తే ఎలా ఉంటుంది? అన్నీ తెలిసిన వాళ్ళు తెలియనట్టుగా నటిస్తే వాళ్ళకి కృప దొరుకుతుందా? దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. తండ్రి గురించి మనకు తెలుసు బాగా, తండ్రి యొక్క ప్రత్యేకత గురించి తెలుసు, తండ్రి ఎలాంటి కృప కలిగిన వాడో తెలుసు, ఆయన ఎంత రోషము గలవాడో తెలుసు, కుమారుడైన క్రీస్తు గురించి మనకు తెలుసు. తెలియదా? ప్రభు ఒక్కొక్కరిని నిలబెట్టి నా గురించి నీకు తెలియదంటే ఏం జవాబిస్తారు? తెలీదు అని ఎలా చెప్పగలం? ఎంతకాలం నిన్న వాక్యంలో కుమారుడైన క్రీస్తు గురించి మనం వినలేదా? చదవలేదా? మనకు అర్థం కాలేదా? ఆయన నిలబెట్టి అడిగితే ఏం చెప్పగలం? కుమారుడైన క్రీస్తు గురించి తెలుసు, పరిశుద్ధాత్మను గురించి తెలుసు. కానీ ఇశ్రాయేలీయులకి ఇప్పుడు అంత తెలియదు. ఆ రోజు తెలుసుకున్నప్పుడు వాళ్ళ సొంత కొడుకుని గురించి ఏడ్చినట్టు, ఒక్కడే కుమారుడై ఉన్న ఆ కుమారుణ్ణి పొడిచిన ఆ గాయాల గురించి, బాధల గురించి, ఇబ్బంది గురించి, తన జ్యేష్ఠ పుత్రుని విషయంలో బాధపడ్డట్టుగా, తన కనిష్ఠ కుమారుని విషయంలో బాధపడ్డట్టుగా, ఒకే ఒక కుమారుని కలిగి ఆ కుమారుడు పడిన బాధల గురించి ఆలోచన చేసిన విధంగా ఆ రోజు ఏడుస్తారు. మనము ఎరిగిన వారమయ్యుండి, గ్రహింపగలిగిన వారమయ్యుండి, దేవుని వాక్యము విషయమై అర్థం చేసుకోగలిగిన వారమయ్యుండి, ప్రభు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారముగా సిద్ధపడాలి. ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారముగా సిద్ధపడి అదే సమయంలో ఇశ్రాయేలీలను ప్రేమించే వాళ్ళంగా కూడా ఉండాలి. చాలామంది ఇశ్రాయేల్ని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళని దేవుడు అలా ఉంచాడు. ఎందుకు అంటే ఆయన దరిద్రుడయ్యుండి మనం ధనవంతులుగా ఎలా చేయాలనుకున్నాడు, అలాగే ఇశ్రాయేలీల కన్నులు చెవులు మూసేసి వాళ్ళకి ఆ అనుభవం అందకుండా చేసి బయట ఉన్న వాళ్ళందరినీ రక్షించుకోవాలి. వాక్యంలో విన్నాం కదా, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వాళ్ళు రాకపోతే కొంతమందిని పిలిచాడు, అందరిని పిలిచాడు. రక్షించబడ్డ వాళ్ళని, ఆసక్తి గల వాళ్ళని, ఆత్మ సంబంధాలుగా ఉండాలని ఆశపడ్డ వాళ్ళని అందరినీ పిలిచాడు. అలా పిలిచి వాళ్ళందరికీ రక్షణ ఇచ్చినట్లుగా మనల్ని అందరినీ పిలిచి మన కన్నులు తెరిచాడు, చెవులను తెరిచాడు, మన హృదయానికి ఉన్న క్రొవ్వు కూడా తీసేశాడు. మనం ఎలా ఉండాలి? ఇశ్రాయేలీయులతో సమానంగా నిలబడి మాకు కూడా తెలియలేదయ్యంటే ఆయన ఒప్పుకుంటాడా? మాకు కూడా అర్థం కాలేదయ్యంటే ఆయన ఒప్పుకుంటాడా? ఆయన నీకు తెలియజేశాను, నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నా మాటలు నీ చెవులలో నాటనిచ్చుకో, జారిపోనివ్వక, విన్నది వినినట్టుగా వెళ్ళిపోనియొద్దు, దురద చెవులు కలిగి ఉండొద్దు. నాటబడితే అవి నీలో ఉండి ఫలిస్తూ ఉంటాయి.
దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. ప్రభు గురించి తెలుసుకున్న మనము ఆయన మహిమార్థమై జీవించాలి. ఆయన ఘనపరిచే వారమై ఉండాలి. ఒక్కొక్క మెట్టు మనం సంపాదించాలి. మనము ఈ భూమి ఆకర్షణ శక్తిని దాటి పైకి పోగానే ఆయన ఎలా ఘనపరచాలో మనకి అర్థమైంది. అందుకనమాట ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని మనము ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన ఎలా ఘనపరచాలో, ఎలా మహిమపరచాలో, ఆయన నామాన్ని ఎలా హెచ్చించాలో మనకు అర్థమైంది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన యొక్క ప్రత్యేకత ఏంటో, ఆయన ఏ స్థానంలో ఉన్నాడు మనకు అర్థమైంది. ఇంకొంచెం పైకి పోయిన తర్వాత ఆయనకు సమీపంగా వెళ్ళడానికి ఆయన మాట ఇంకా ఎలా వినాలి, ఎలా లోబడాలి, ఎలా జీవించాలో మనము అర్థం చేసుకోగలుగుతాం. భక్తులైన వాళ్ళు గ్రహించారు. పౌలు గారు గ్రహించారు. కొత్త నిబంధన భక్తులందరూ గ్రహించగలిగారు. పాత నిబంధన భక్తులు కూడా ఈ విషయాలన్నీ చాలామంది గ్రహించగలిగారు. కుమారుడైన క్రీస్తు యొక్క ప్రత్యేకత గ్రహించిన వారందరూ ఆయనతో, ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారుగా ఉన్నారు. దావీదు ఆయనతో సమానంగా కూర్చునేవాడుగా మనుషులలో నుండి ఒక దేవాతి దేవుడు ఆయన ఒడిలో కూర్చోబెట్టుకోవడం అంటే అది సామాన్యమైన విషయమా? మనుషుల్ని పిలిచి, ఒక శరీర సంబంధమైన శరీరాన్ని ధరించిన మనిషిని పిలిచి దావీదుని తీసుకొని పోయి ఆయన ఒడిలో కూర్చోబెట్టుకోవడం అంటే, దావీదు కుమారుడు అని పిలిపించుకోవడం అంటే సామాన్యమైన విషయమా? అంత ఉన్నతమైన స్థితి కోసం మనము ప్రయాసపడితే, ప్రార్థన చేస్తే, దేవుని గురించిన జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో ఆయన మనకి ఏది తక్కువ చేయడంలా. మీరు అనుకోవచ్చు, నాకు ఆ మెట్టులో నన్ను రానియడం లేదు దేవుడు, ఆ విధానంలో నన్ను నడిపించడం లేదు, ఆ విధానంలో నన్ను బలపరచడం లేదని ఎవరు భ్రమపడకూడదు. ఆ అనుభవంలోనికి రావడానికి ముందు నీ హృదయాన్ని దేవుని దగ్గర పెట్టాలి, దేవుని దగ్గర పరవాలి. ఆయన ఏం చెప్తున్నాడో గ్రహించుకోవాలి. ఎఫెసీ పత్రికలు మనం చదివాం. ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో వచ్చేదాకా ఆయన జ్ఞానాన్ని మనకిస్తూ ఉన్నాడంట. దేవుని విశ్వాస విషయంలోను 11వ వచనం, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది మనమందరము దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఒకే మందిరానికి వస్తున్నాం, ఒకే వాక్యాన్ని వింటున్నాం, ఒకే ఆత్మ సంబంధమైన మేఘం కింద నీడలో మనం ఉన్నాం. ఏకత్వం కావాలి తెలుసా? కానీ ఎవరి అనుభవం వాళ్ళదే. ఒకళ్ళు కొంచెం ముందున్నారు, ఒకళ్ళు వెనుకున్నారు. ఏది ఏమైనా అందరూ పైకి వెళ్ళి ఆయనతో సమానంగా ఉండాలనేది ఆయన ఆశ. అలాంటి ఆత్మ సంబంధమైన అనుభవం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకే అనుభవం, ఒకే మందిరము, ఒకే వాక్యము, ఒకే బైబిల్ అన్నీ కలిగి ఉండి కూడా సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో కలగడం లేదు. అందుకే ఆత్మ సంబంధమైన జ్ఞానం ప్రభు ఇస్తూనే ఉన్నాడు, నేర్పిస్తూనే ఉన్నాడు, ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు, ఎలాంటి గ్రహింపు కలిగి ఉండాలో, ఏ సమయాన్ని ఎలా ఇవ్వాలి. ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే కొందరు వింటున్నారు, కొందరు వినడం లేదు. కొందరు వింటూ ఉన్నారు, కొందరు వినడం లేదు. ఇంకొంత దూరం పోయిన తర్వాత వాళ్ళు వినడం లేదు, ఇంకొంతమంది వింటున్నారు. ఒక్కొక్కళ్ళ అనుభవములో ఏదో ఒక స్థాయిలో ఆగిపోతూ ఉన్నారు. కానీ ప్రభువు మనలను ఏకత్వము పొంది ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీలకైతే ఒక్కరోజు ఆయన కళ్ళు తెరుస్తాడు, ఆ పొరలు తీసేస్తాడు. పౌలు గారికి ఆ పొరలు తీసేయంగానే, ప్రవక్త దగ్గరికి రాగానే, ఆయన ప్రార్థన చేయగానే, ఆ కన్నుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే పొరల వంటివి రాలిపోగానే కుమారుడైన క్రీస్తుని గురించి, పరలోకపు తండ్రిని గురించి, పరలోక సంబంధమైన విషయాల గురించి ఆయన చూడగలిగాడు. ఇశ్రాయేలీల చెవుల్లో ఉన్న ఆ మందాన్ని ఆయన తీసివేసే విధానం మన వాక్యంలో విన్నాం. ఏలు పెట్టి ఉమ్మివేసి, వేలు పెట్టి ఆ తిప్పి ఆ లోపల ఉన్న మందాన్ని అంతటిని తీసివేసి ఆయన వినికిడి శక్తిని ఇచ్చేస్తాడు. ఆ రోజు వాళ్ళు వింటారు ఆయన స్వరాన్ని. చనిపోయిన వాళ్ళందరూ వింటారు. చనిపోయిన వాళ్ళందరూ విని ఆయన మాట ప్రకారం లేస్తారు. కుమారుడు అంటాడు, నాకు ఇష్టమైన వాళ్ళందరినీ లేపుకుంటా, నాకు ఇష్టమైన వాళ్ళందరికీ నా స్వరం వినబడుతుంది. సమాధిలో ఉంటేనేమి, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు ఆ స్వరం వినబడుతుంది. చెవులో వేలు పెట్టి ఆ మందాన్ని తీసేస్తాడు. హృదయానికి ఉన్న క్రొవ్వుని ఆయన తీసి పడేస్తాడు, కరిగించి పడేస్తాడు. అప్పుడు వాళ్ళు బోర్ నేర్చి ఆయనతో సమానంగా కూర్చునే స్థితిని పొందుతారు.
ఆయనతో సమానంగా కూర్చునే స్థితిని పొందుతారు. యేసయ్య ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఎక్కడెక్కడున్నా బ్రతికిస్తాడు. వాక్యంలో మనం ఎన్నోసార్లు విన్నాం. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఆయన చనిపోయినప్పుడు సమాధుల్లో ఉన్న అనేకులు బ్రతికారంట. ఆయన ఏలి ఏలి లామా సబక్తా అని పెద్దగా అరిచి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనగానే వాళ్ళందరికీ వినపడింది. తెలుసా? ఆ మాట వాళ్ళకి వినపడింది. వాక్య భాగంలో చూస్తూ ఉంటే మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడ్డారు. ప్రూఫ్ అదనమాట. ఏమోలే లేచారంట, మనకు తెలియదుగా అంటానికి లేదు. ఇంకా తెలుసా? ఏమో లేచారంట, లేచారంట వాళ్ళు చెప్పుకుంటుంటే మేము విన్నాం అనేది కాదు, వాళ్ళకి కనబడ్డారనమాట. తెలుసా? అబ్రహాము కనబడ్డాడు, ఇస్సాకు కనబడ్డాడు, యాకోబు కనబడ్డాడు, మోషే కనబడ్డాడు. చనిపోయిన అనేకులు పరిశుద్ధులు లేచి పోయి కనబడ్డారు. ఎందుకో ఇశ్రాయేలు గుర్తుపడతారు ఖచ్చితంగా. తెలుసా? ఇశ్రాయేలీలు గుర్తుపడతారు. రూపాంతరపు కొండ మీద యేసయ్యతో ఉన్న శిష్యులు మోషే అయ్యా, ఆయన మోషే కాదు, ఆయన మోషే, ఈయన ఏలియా, వీళ్ళకి పర్ణశాల గడిద మేడే ఉందామంటున్నారు. గుర్తుపడతారు వాళ్ళు. అబ్రహాముని గుర్తుపెట్టారు, ఇస్సాకుని, యాకోబుని, భక్తులైన వాళ్ళందరినీ, పరిశుద్ధులైన అందరూ లేచి ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తూ గుర్తుపెట్టారు వాళ్ళు. కేక వేశాడు అనమాట. బిగ్గరగా కేక వేయగానే బండలు గడగడ వనికి బద్దలైపోయినాయి, కొండలు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి, దేవాలయపు తెర కూడా నడిమికి చినిగిపోయిందంట. ఎంత దేవాలయం గడగడ వణుకుతుంది, కొండలు గడగడ వణుకుతున్నాయి, బండలు బద్దలైపోతూ ఉన్నాయి, సమాధుల్లో నిద్రించిన వారు అనేకులు పరిశుద్ధులు లేచారు. కానీ మనకు దేవుని సన్నిధి అంటే భయం లేదు, నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ప్రభు బాధపడుతూ ఉన్నాడు. నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన ఆత్మ, నీకు ఇచ్చిన కృపావరం, నీకు ఇచ్చిన శక్తి, ఆయన అంటాడు నీకు ఇచ్చింది ఇంకొకళ్ళకి ఇచ్చుంటే ఎప్పుడో మారు మనసు పొంది సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి వచ్చిండేవాళ్ళు. కానీ నీకు ఇచ్చింది నీవు వినియోగించుకోవడం. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని ఆత్మ సంబంధులమై గ్రహింపగలిగిన వారమై ఆయన ఇచ్చిన ఆత్మను, ఆయన ఇచ్చిన కృపను, ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని వినియోగించుకొని ఆయన పరిపూర్ణతను గ్రహించి ఆయన పరిపూర్ణతలో, ఆయన సంపూర్ణతలో ఆయనతో సమానంగా జై జీవితం కలిగిన వారమై ఆయనతో కూర్చుండే గొప్ప భాగ్యాన్ని స్వతంత్రించుకోవాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేయండి. ఏ స్థితిలో నీవు ఉన్నావో నీకు తెలుసు, నాకు తెలియదు అని అనడానికి లేదు. ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వే స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. ప్రభువుని అడుగు, ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించు, నన్ను బలపరచు, ఆత్మ సంబంధిగా నన్ను చేయని. ఏ స్థితిలో ఆగిపోయాను, విశ్వాసంలో ఎక్కడ దెబ్బతిన్నాను, ఎక్కడ బలహీనరాలయ్యాను నీకు తెలుసు ప్రభా. ఈ స్థితి నుండి నన్ను పైకి లేపని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలనైనా. నీ స్వరం ఎవరైనా ప్రభు నిన్ను అంగీకరించిన వారికి, నాయన నీతో నడిచిన వారికి, నీ పాదాల దగ్గర కూర్చున్న వారికి వినబడుతుందని ఈరోజు వాక్యంలో మేము విన్నాం ప్రభా. అవును తండ్రి, ఎంత ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన దేవుడు నాయన, సామాన్య మనుషులమైన మాకు, పెంట కుప్పల్లో ఉన్న మాకు, పెంటలో పురుగుల్లాంటి వారమైన మాకు మీ కృపనిచ్చారు కదా ప్రభా. ఎంత గొప్ప దేవుడవయ్యా. ఆకాశం మహాకాశాలు పట్టజాలని దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవా, అట్టి గొప్ప దేవుడు అయిన మిమ్మలను నైనా నా తండ్రి మేము అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఆత్మను బట్టి వందనాలు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం ఈరోజు వాక్యములో నుండి మేము తెలుసుకున్నాం. మీతో సమానంగా కూర్చోబెట్టుకోవాలని, మీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలో మేము ఉండాలని మీరు ఆశపడుతూ మమ్మల్ని పిలుస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు, బలపరుస్తున్నారు.
అట్టి కృపను కలిగిన వారమై మేమందరము నైనా మీతో ఉండడానికి మీ కృప దయచేయండి. అవునైనా మీరు నైనా నా తండ్రి స్వతంత్రముగా నైనా మేము ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు నైనా. మీ రాజ్య వారసులుగా సిద్ధపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. గొప్ప విజయాన్ని దయచేయండి. ప్రార్థనాత్మతో ఇంకా నింపండి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ మీద మీ హస్తాలు తోడుగా ఉంచి నైనా నా తండ్రి ప్రభు వాళ్ళున్న ఆ స్థితిని మార్చి దిగులుతో ఉన్న వారికి దిగులు తీసేసి నెమ్మది లేని వారికి నెమ్మది దయచేసి ఆ దిగులు వేదన నైనా తీసివేసి ప్రభు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి ప్రభు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామని బాధపడుతున్న వారికి ఆ విధంగా ఎదిగే విశ్వాసము మీ గురించిన జ్ఞానము దయచేసి పరిపూర్ణ శక్తితో నింపండి. దురాత్మల చేత పీడించబడుచున్న వారికి విడుదల దయచేయండి. ఎవరు ఎక్కడ బలహీనులైపోకుండా ప్రతి బిడ్డను కాపాడి మీ నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోమని కృప చూపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు దాకా వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యము మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్య ప్రకారంగా ఇంకా ప్రార్థన చేయండి, బలపడండి. ఈ టీవీ పరిచర్య ఇంకా విస్తరించబడాలని ప్రార్థన చేయండి. మీరు ప్రేరేపించబడినట్లయితే ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఇన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841 మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842. దేవుడు మిమ్మును దీవించునుగాక.